ఇటీవల కాలంలో ఒక సంచలనం రేపినటువంటి అంశం ఏంటి అనేది గనక మనం ఒకసారి పరిశీలించినట్లయితే మనం మధ్యకాలంలో చూసాం. టీడీపీ గవర్నమెంట్ కూడా ఒక సాఫ్ట్వేర్ని ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసి ప్రతిపక్ష నేతలు అలాగే ఈ దేశంలో ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేయటం జరిగింది అని, అలాగే తెలంగాణలో కూడా జరిగింది అని, ఇలా రకరకాలైనటువంటి, అలాగే కేంద్రంలో బీజేపీ కూడా దీన్ని కొనుగోలు చేసింది అనేది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినడం కూడా చూసాం మనం. ఇట్లా భారీ స్థాయిలో జరిగింది. సాధారణంగా ఈ సాఫ్ట్వేర్ని ఎవరికంటే వాళ్ళకి అమ్మరు, ప్రభుత్వ ఆదేశాలతో మాత్రమే, ఇంకా ప్రభుత్వానికి మాత్రమే దీన్ని అమ్ముతారు, ప్రైవేట్ వ్యక్తులకి అమ్మరు అనేది ఒక సమాచారం. సో ఈ విషయం పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ గతంలో అంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2023 డిసెంబర్కి ముందు గవర్నమెంట్లో ఉన్నటువంటి సమయంలో కొంతమంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసింది అని దీనికి సంబంధించి అరెస్ట్ అయినటువంటి విజిలెన్స్ డీసీసీ రాధాకిషన్ రావు గారు తన వాంగ్మూలంలో కొన్ని విస్మయం కొలిపేటువంటి అంశాలను తెలియజేయటం జరిగింది. ఆయన అందించినటువంటి వివరాల ప్రకారం, ఆయన వాంగ్మూలం ప్రకారం అప్పట్లో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసేవాళ్ళని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేయటం జరిగిందని, అప్పట్లో బీఎస్పీ నేతగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఫోన్ను కూడా ట్యాప్ చేయటం జరిగిందని, వీరితో పాటుగా పట్నం మహేందర్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిది, ధర్మపురి అరవింద్ గారిది, ఈటెల రాజేందర్ గారిది, అలాగే క్యూటీవీకి చెందినటువంటి క్యూటీవీ రిపోర్టర్ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, ఆయన ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, ఇంకా చాలామంది ఈ లిస్టులో ఉన్నారు అని చెప్పి ఆయన తన వాంగ్మూలంలో తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా బీఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయటం జరిగింది అనేది ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం. సో దీని ప్రకారం మరి ఈ చెయ్యమన్నటువంటి వ్యక్తులకు, చేసినటువంటి వ్యక్తులకు ఓవరాల్గా ఎటువంటి శిక్షలు పడబోతున్నాయి అనేది అయితే చూడాల్సినటువంటి అంశం.